నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తులసి మొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్క ఒక పవిత్రమైన మొక్క, ఆరాధించవలసిన మొక్క. ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని ఒక కుండీ నిర్మాణం చేసి ఆ కుండీని అలంకరించి ఆ కుండీకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రతిరోజు ఈ తులసి మొక్క కుండీ చుట్టూ మహిళలు ప్రదక్షిణలు చేస్తారు. స్నానమాచరించిన తర్వాత ప్రదక్షిణలు చేస్తారు. అటువంటి పవిత్రమైన తులసి మొక్క, దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. మనం ఇంట్లో పెంచుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక రోజుకి 4 తులసి ఆకులు కడిగి, నీళ్ళతో కడిగి పైనుండే దుమ్ము ధూళి పోయిన తర్వాత ఆకులే నవిలేసేయచ్చు. వాటి ద్వారా ఈ 4 ఆకులు తినటం ద్వారా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీరు సొంతం చేసుకోవచ్చు. ఒకటి, దగ్గు వస్తున్నప్పుడు ఆ దగ్గు నివారించటానికి, లోపల ఊపిరితిత్తులలో కళ్ళె ఉంటే కళ్ళె బయటికి రావటానికి ఈ తులసి దళమే ఒక దగ్గు టానిక్లా పనిచేస్తుంది. 2, అజీర్ణం ఉన్న వాళ్ళకి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి అజీర్తిని దూరం చేసి ఆకలిని కూడా పెంచుతుంది. జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరణ చేస్తుంది. 3, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, యాంగ్జైటీ, ఇటువంటి మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు తులసి ఆకులు తినటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. రాత్రిపూట గాఢమైన నిద్ర కూడా వస్తుంది. 4, ఇది కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ కామెర్లు వచ్చి కోలుకుంటున్న వాళ్ళు తినచ్చు. ఈ తులసి ఆకులు తినటం వల్ల కాలేయములో కొవ్వు చేరకుండా, కాలేయం పాడైపోకుండా కాపాడుతుంది. 5, షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా తులసి ఆకులు తింటే. 4, రక్తములో చక్కెర శాతం నియంత్రించబడుతుంది. 6, దీంట్లో పలు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతూ కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారించి కోవిడ్ నుంచి కూడా కాపాడుతుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. 7, ఈ తులసి ఆకుల నుంచి కొన్ని రకాల ఆయింట్మెంట్లు కూడా తయారు చేస్తారు ఆయుర్వేదంలో. ఈ తులసి వినియోగం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ, చర్మం కళకళలాడుతూ కాంతివంతంగా ముఖం మెరిసిపోతూ ఉంటుంది. చర్మంపై గజ్జి, తామర, పుండ్లు, పొక్కులు, చెగ్గడ్డలు రాకుండా నివారిస్తుంది. ముఖం మీద కూడా మొటిమలు రావు. 8, తులసి నుంచి నూనె తయారు చేస్తారు. తులసి నూనెను ఆయుర్వేద వైద్య నిపుణులు అనేక రకాల మందుల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. 9, మూత్రపిండము పైన టోపీ ఆకారంలో అడ్రినల్ అనే గ్రంథి ఉంటుంది. ఈ అడ్రినల్ నుంచి కొన్ని రకాల హార్మోన్లు, మనకి ఏదైనా మానసిక శారీరక ఒత్తిడి వచ్చినప్పుడు కొన్ని రకాల ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు అడ్రినలిన్ అని, నారడ్రినలిన్ అని, కార్టిజాల్ అని విడుదలవుతాయి. వాటితో పాటు పురుష హార్మోన్లైన టెస్టోస్టెరోను, స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ కూడా ఉత్పత్తి అవుతాయి.
ఈ అడ్రినల్ గ్రంథి యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ ఏదైనా క్లిష్ట సమయములో హార్మోన్ల ఉత్పత్తిని సమతుల్యత సాధించడానికి తులసి ఉపయోగపడుతుంది. 10 తులసి ఆకులు తింటే గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనసైటిసు, ఇసినోఫీలియా, దగ్గు, పడిశము, కళ్ళి ఈ శ్వాస సంబంధ సమస్యలు నివారించడమే కాకుండా పడిశం పట్టిన తర్వాత కూడా తులసి ఆకులు తినటం ప్రారంభిస్తే పూర్తిగా శ్వాసకోశాలను శుభ్రపరిచే గుణం ఉంది తులసికి. పవిత్రతతో పాటు ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులు పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా ఒక 4 తులసి ఆకులను ప్రతిరోజు నవలటం అలవాటు చేసుకుంటే ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను, ఔషధ గుణాలను మనం సొంతం చేసుకోవచ్చు.